శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మందికి ఒక సందేహం కలుగుతూ ఉంటుంది. అసలు మాకు ఎప్పటి నుంచి బాగుంటుంది, మా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే యోగం ఉందా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అనుమానం కూడా వస్తూ ఉంటుంది, వారికి సందేహం కలుగుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళని వాళ్ళే ప్రశ్నించుకుంటూ ఉంటారు, ఒకసారి మమ్మల్ని అడుగుతారు, చర్చించుకుంటూ ఉంటారు ఈ విషయం మీదనే. అయితే ఎవరి జాతక చక్రాన్ని వాళ్ళు పరిశీలించుకునేటట్లయితే ఒక అంశాన్ని తెలియజెప్తాను. అది మీ జాతకంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. అది ఏమిటి అంటే, ఏ లగ్నమైనా అవనివ్వండి, మనకి 12 లగ్నాలు ఉన్నాయి. శిశువుగా మనం జన్మించేటప్పుడు ఏ లగ్నంలో అయినా సరే పుట్టవచ్చు. ఈ లగ్నాలు మంచివి, ఈ లగ్నాలు మంచివి కాదు అనే ప్రసక్తే లేదు. మేష లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం, అలాగే సింహ లగ్నం, కన్యా లగ్నం, తులా లగ్నం, వృశ్చిక లగ్నం, ధనుర్లగ్నం, మకర లగ్నం, కుంభ లగ్నం, మీన లగ్నం, ఇలా 12 రకాల లగ్నాలు మనకు ఉన్నాయి. ఈ 12 లగ్నాలకి కూడా అధిపతులు ఉన్నారు కదా. కుజుడు మేష లగ్నానికి ఉన్నారు, అలాగే వృషభ లగ్నానికి శుక్రాచార్యుల వారు ఉన్నారు. ఇలాగ మనకి అధిపతులు కూడా ఉన్నారు, మనందరికీ తెలుసు ఇవన్నీను. అయితే లగ్నం మీద కానీ, లగ్నాధిపతి మీద కానీ, లగ్నాధిపతి ఎక్కడైనా ఉండొచ్చు, రాశి చక్రంలో ఎక్కడైనా లగ్నాధిపతి ఉండొచ్చు. లగ్నం మీద కానీ, లగ్నాధిపతి మీద కానీ గురువు గారి యొక్క దృష్టి కానీ, లేదా శుక్రాచార్యుల వారి యొక్క దృష్టి కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా వారు జీవితంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అదృష్టవంతులు అన్నమాట వాళ్ళు. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు. ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏమిటి అంటే, అసలు మనకి అదృష్టం ఉందా అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీరు అదృష్టవంతులే అని చెప్పచ్చు. మనకి ఎప్పటి నుంచి కలిసి వస్తుంది, అసలు మనకు కలిసి వస్తుందా రాదా, మనకి టర్నింగ్ పాయింట్ ఎప్పుడు, ఇలాంటివన్నీ ఆలోచించుకునే వారికి ఈ లగ్నం యొక్క అధిపతి దశ కానీ, అంతర్దశ కానీ, అలాగే చూస్తున్నటువంటి గ్రహము, అది గురువుగారు అవనివ్వండి, శుక్రాచార్యుల వారు అవనివ్వండి, శుభగ్రహాలు రెండును, ఈ 2 గ్రహాల యొక్క దశ కానీ, అంతర్దశ కానీ జీవితంలో జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఉన్నత స్థితికి వెడతారు. మరి ఇలా లేని వాళ్ళు వెళ్ళరా అంటే, ఇలా లేని వాళ్ళు కూడా వేరే కారణాల వల్ల వెళ్తారు. ప్రతి వాళ్ళకి అదృష్టం ఒకేలాగా ఉండదు. అంటే ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటే వీళ్ళకి అదృష్టం ఉంటుంది, ఇక మిగతా వాళ్ళందరూ దురదృష్టవంతులని చెప్పరు ఎవరు. వాళ్ళకి ఇంకో రూపకంగా ఉంది. ఏ స్థానం పైన శుభగ్రహాల దృష్టి ఉంటుందో, ఏ స్థాన అధిపతి శుభగ్రహాలతో కలిసి ఉంటున్నారో, ఏ స్థాన అధిపతి ఆ స్థానంలోనే ఉంటున్నారో, ఆ దశలకి సంబంధించి లేదా ఆ అంతర్దశలకి సంబంధించి కాలము నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి కలిసి వస్తుంది. అప్పుడు వారు అదృష్టవంతులు అవుతారు. ఇది మన జాతక చక్రంలో మనమే చూసుకోవచ్చు. ఒకవేళ మనకి రావట్లేదు, ఇది ఎలాగ చూసుకోవాలి, దీన్ని ఎలాగా తెలుసుకోవాలి మనకి మనమే అనుకునేటట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి కాల్ చేయండి, నేను తప్పనిసరిగా చెప్తాను. జీవితంలో ఎవరు నిరాశ పడాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషికి భగవంతుడు ఏదో ఒక రూపకంగా అదృష్టాన్ని పెడతాడు. ఆ అదృష్టం ఏమిటి అనేది మనం తెలుసుకోవడంలోనే మన యొక్క విజ్ఞత ఉంది. మనము నేర్చుకున్నట్లయితే మనమే తెలుసుకుంటాము. మనకి తెలియకపోయినట్టయితే ఈ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇది ఏమిటండి మాకు ఎలా ఉంటుంది అని అడుగుతాము. అంతే కదా జరిగేది ఎప్పుడైనా. కాబట్టి మీకు తెలియకపోయినట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోండి, లేదా నాకైనా ఫోన్ చేయండి. నిరాశ పడవద్దు. ప్రతి మనిషికి అదృష్టవంతమైన కాలం ఉంటుంది. ఈజీగా చూసుకోవడానికి జాతక చక్రంలో ఇది ఒక పద్ధతి అన్నమాట. లగ్నం మీద కానీ, లగ్నాధిపతి మీద కానీ, గురువు గారి దృష్టి కానీ, గురువు గారివి 3 రకాల దృష్టిలు ఉన్నాయి. 5వ దృష్టి ఉంది, 7వ దృష్టి ఉంది, 9వ దృష్టి ఉంది. అలాగే యుతి, కలిసి ఉండడం. ఈ 3 రకాల దృష్టులు కనుక లగ్నం మీద కానీ, లగ్నాధిపతి మీద కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు
జీవితంలో ఉన్నతి సాధిస్తారు. అలాగే శుక్రాచార్యుల వారికి సప్తమ దృష్టి మాత్రమే ఉంది. ఆ రకమైన దృష్టి పడినా కూడా మీరు అత్యద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.